అల్లుడు ఆనాడు శకుని వేసిన పాచికతో పాండవులు అడవుల పాలయ్యారు. ఈనాడు నీ మేలు కోరి ఈ శరభయ్య వేస్తున్న మాస్టర్ పాచికతో ఆ తేజ జైలు పాలు కాబోతున్నాడు. ఏమిటి మావది? కాస్త అర్థమయ్యేలా చెప్పు. చెప్తా. భీముడు సార్, అంత రెడీనా? రెడీ సార్. శీఘ్రమేవ జైలు ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సార్. చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. వెళ్ళు. హలో, కస్టమ్స్ ఆఫీస్ అండి? బీచ్ హోటల్ రూమ్ నెంబర్ 24లో కళ్ళు పెట్టుకుని వెతకండి. మీకు కావలసినంత బ్రౌన్ షుగర్ దొరుకుతుంది. హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు? అల్లుడు, మన భీముడు ఆ హోటల్ రూమ్ లో బ్రౌన్ షుగర్ తో కస్టమ్స్ వాళ్ళకి దొరికిపోతాడు. వాళ్ళు చాచి ఒక్కటి కొడతారు. ఈ సరుకు ధర్మతేజాది అని వీడు చెప్తాడు. ఏ వ్యాపారం అయితే నేను చెయ్యను, మీరు చేస్తే అడ్డు తగులుతాను అని నీక్కాడో అదే వ్యాపారంతో తేజాకి సంబంధం ఉందని ఇరికించి జైలుకి పంపిస్తున్నాను. మావా, తొందరపడుతున్నావేమో. తప్పదల్లుడు. అన్నమాట నిలబెట్టుకునే మనిషి తేజ. అతను బయటుంటే మన వ్యాపారాన్ని జరగనివ్వడు. అందుకే ఈ పాచిక వేసి జైలుకి పంపిస్తున్నాను. అల్లుడు, ఎలా ఉంది మన స్మగ్లింగ్ పాచిక? ఫుల్ బాటిల్ మందు కొట్టినంత కిక్గా ఉంది మావా. సీను, ఏమిటి? ఏమైంది? అయ్యగారు, అయ్యగారు, సాంబయ్య, ఎవరు మీరు? కస్టమ్స్ డిపార్ట్మెంట్. కమాన్, చెకప్. ఎందుకు చెక్ చేస్తున్నారు? ఏమిటి? Shut up. బ్రౌన్ షుగర్. ప్రాణాలు తీసే మత్తు మందులు అమ్ముతున్నావా? రాస్కెల్, నీ ముఠాకు నాయకుడెవడు? చెప్పు. ధర్మతేజ. మంచికి మంచులా కరిగే నేను వంచనకు మండే సూర్యుడు లాంటి వాణ్ణి. రామ్ కుమార్, ఇన్నాళ్ళు మీతో స్నేహం చేసిన పాపానికి మిమ్మల్ని చంపకుండా వదిలిస్తున్నాను. ఈనాటితో మీ వ్యాపారానికి నీకు గుడ్ బై. సిగ్గుని శరభయ్య, మళ్ళీ ఇలాంటి పనికి మాలిన పాచికలు వేశావు, నీ ఎముకలు విరిచి నేను పాచికలాడతాను. జాగ్రత్త.